వెల్కమ్ టు ఈజీ మూవీ ఛాన్స్. నేను మీ ప్రియా. అందరికీ నమస్కారం. ఈరోజు టాలీవుడ్ రౌండప్లో ఎస్ఎస్ఎంబి 29 కొత్త అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో ఓ గ్లోబ్ ట్రాటింగ్ మూవీ ఎస్ఎస్ఎంబి 29. ఎస్ఎస్ఎంబి 29 సినిమా ఒక జంగిల్ అడ్వెంచర్ డ్రామాగా రూపొందనుందని, ఇందులో విఎఫ్ఎక్స్ పనులు అత్యంత కీలకంగా ఉంటాయని తెలుస్తోంది. రాజమౌళి గత చిత్రాలైన బాహుబలి, ఆర్ఆర్ఆర్లో అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించిన విధానం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు ఎస్ఎస్ఎంబి 29 కోసం కూడా అమెరికా ఆధారిత విఎఫ్ఎక్స్ కంపెనీలతో పనిచేయాలని రాజమౌళి బృందం నిర్ణయించినట్లు సమాచారం. కానీ ట్రంప్ విధానాల వల్ల ఈ విఎఫ్ఎక్స్ ఖర్చులు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. దీంతో సినిమా బడ్జెట్ అంచనాలను మించి పెరగనుంది. ఈ పరిస్థితిని అదుపు చేయడానికి రాజమౌళి బృందం తీవ్రంగా కసరత్తులు చేస్తోంది. విఎఫ్ఎక్స్ ఖర్చులను తగ్గించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడం, స్థానిక విఎఫ్ఎక్స్ సంస్థలతో కలిసి పనిచేసే అవకాశాలను పరిశీలించడం వంటి చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయినప్పటికీ రాజమౌళి సినిమాలకు సంబంధించి అత్యున్నత నాణ్యతను కాంప్రమైజ్ చేయడం సాధ్యం కాదు కాబట్టి ఈ సవాళ్లను ఎదుర్కోవడం ఒక పెద్ద పరీక్షగా మారనుంది. ట్రంప్ ఎఫెక్ట్ కేవలం ఎస్ఎస్ఎంబి 29 కే పరిమితం కాదు. విఎఫ్ఎక్స్ ఎక్కువగా ఉపయోగించే ఇతర భారీ చిత్రాలు కూడా ఈ ప్రభావాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇటీవలి కాలంలో భారతీయ సినిమాలు పాన్-ఇండియా మరియు గ్లోబల్ స్థాయిలో రాణించాలనే లక్ష్యంతో తెరకెక్కుతున్నాయి. ఈ క్రమంలో అమెరికా విఎఫ్ఎక్స్ కంపెనీలతో సహకారం సర్వసాధారణంగా మారింది. కానీ ఖర్చుల పెరుగుదల వల్ల నిర్మాతలు బడ్జెట్ను సమతుల్యం చేయడంలో సవాళ్లను ఎదుర్కోవచ్చు. నెక్స్ట్ టాలీవుడ్ రౌండప్లో ఇంకో సినిమా గురించి మాట్లాడుకుందాం. థాంక్యూ ఫర్ వాచింగ్. మీలో చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసి కింద బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.